గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అనేక ముస్లిం ఆర్గనైజేషన్స్ వాళ్ళని ప్రతినిధులని పిలిపించి ఇస్లామియా బ్యాంక్ ఏర్పాటు చేయడానికి సన్నిద్ధం చేయడం జరిగింది. కానీ ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ రావడం జరిగింది. ఆ క్రమంలో నేను ఇస్లామియా బ్యాంక్ నేను ఏర్పాటు చేస్తాను, మీకు వడ్డీ లేని రుణాలు నేను ఇస్తాను అని చెప్పి ముస్లిం మైనారిటీ వర్గాలని మోసం చేయడం జరిగింది. ఇంతవరకు ఎక్కడా కూడా ఎటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, ఎటువంటి సప్లాను లేదు, ఎటువంటి వడ్డీ లేని బ్యాంకు లేదు, ఇస్లామియా బ్యాంక్ అనేది అసలు లేదు. అది మాటలకే పరిమితం అయిపోయింది. అలాగే హజ్ యాత్రలకు వెళ్ళే ముస్లిం సోదరులకి ఆర్థికంగా మేము సహాయం చేస్తాము అని చెప్పడం జరిగింది. అది గతం నుంచి జరుగుతుంది, ఈయన కొత్తగా పెట్టిన అంశమేం కాదు. అది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి మాకు తెలిసిన దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా హజ్ యాత్రకు వెళ్ళే ప్రయాణికులకి, హజ్ యాత్ర సోదరులందరికీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఆర్థిక సహాయం లభిస్తూనే ఉంది. ఈరోజు కొత్తగా లభించడం అనేది ఏమీ లేదు. వీళ్ళంతసేపటికి బీజేపీ వాళ్ళతో కలిసిన దానివల్ల బీజేపీ వాళ్ళు ఇస్లామియా తీవ్రవాదులు అని ముద్రను ఒకటి ప్రకటించారు. ఎంత పెద్ద ఘోరం అని తెలుసా? అది ఇస్లామియా మీదే వాళ్ళు, ఇస్లాం ప్రజల మీదే వాళ్ళకి ఇది ఉంటే, వ్యతిరేకత అనేది కానీ ఉండుంటే వాళ్ళ హజ్ యాత్రకు పోనివ్వరు కదా. ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ ముస్లిం మహిళలు, ముస్లిం పురుషులు ఎవరైతే ఇస్లామియా సోదరీమణులు అందరూ ఉన్నారో, ఈ వైసీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనాలోచితమైనటువంటి ప్రకటనలు కానీ, రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ ఎవ్వరూ ఎప్పటికీ నమ్మద్దు. ఎందుకంటే ఆయన చేశాడా లేదా అనేది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆయన ఏమి చేస్తానన్నాడు. మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ 13, 2018 వైజాగ్లో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి అంశాలనే నేను చెప్తున్నా. వేరే అంశాలు కూడా ఒక్కటి కూడా నేను చెప్పట్లే. అవి చేశాడా లేదా అనేది మీరు ఆలోచించండి. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు. మనం ప్రతి ఒక్క విషయానికి కూడా జవాబుదారీతనం అనేది ఉండాలి. ఆ జవాబుదారీతనము పాలకుల్లో ఉందా లేదా అనేది మనం గమనించాల్సిన విషయం ఉంది. ఇచ్చిన మాట తప్పడు అనే ఆయన పేరు ఆయన కావాలని తెచ్చిపెట్టుకున్నట్టున్నాడు. మాట ఇవ్వడు, ఇస్తే తప్పడు అని. ఇచ్చిన మాటలన్నీ ఇప్పుడు మాకేమైతే, మా ముస్లిం సోదరులకు ఏమైతే ఇచ్చాడో అవన్నీ తప్పేశాడు. తర్వాత పోతే మసీదులో ఉండే ఇమాములకి ఇల్లు కట్టించి గౌరవ వేతనంగా ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక్క మౌజన్నైనా కదిలివ్వండి. ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని మసీదులు అయితే ఉన్నాయో అన్ని మసీదుల్లో ఇమాముల్ని కానీ మౌజన్లను కానీ కదిలిస్తే వాళ్ళకి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి గౌరవ వేతనం ఇస్తూనే ఉన్నారు. దాన్ని ఈయన కొంచెం పెంచి నేను 15,000 ఇస్తానన్నాడు. 15,000 ఇస్తే ఇచ్చావా లేదా అనే దాన్ని పక్కన పెడితే ఇల్లు కట్టించిస్తానన్నాడు. ఎక్కడైనా ఇచ్చావా? ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చావా? అది తెలుసుకోవాలి. ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో, ఇస్లాం మీద, ముస్లిమ్స్ మీద ప్రేమ కలిగినటువంటి వైసీపీ వాళ్ళకి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు వాళ్ళని అడగండి, మీరు నిజమైన ముస్లిమ్స్ కదా, మీ ఏరియాలో కూడా మసీదులు ఉన్నాయి, మీ ఏరియాలో కూడా ఇమాములు ఉన్నారు, మీ ఏరియాలో కూడా మౌజన్లు ఉన్నారు. ఏ ఒక్క మౌజన్కైనా సరే ఇల్లు కట్టించి 15,000 రూపాయలు నెలల డబ్బులు ఇచ్చారా? నిజంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద అభియోగం మోపారు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ప్రమాదవశాత్తు ముస్లిం మైనార్టీకి చెందిన వారు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల బీమా ఇస్తాను అని అన్నాడు. ఎక్కడైనా ఇచ్చాడు 1 రూపాయి? వాళ్ళ ఎత్తుబడి ఖర్చులకు 5,000 ఇచ్చాం తెలుగుదేశం గవర్నమెంట్లో. 1 గంట 2 గంటల వ్యవధిలో వాళ్ళ ఎత్తుబడి ఖర్చులకే మేము డబ్బులు ఇచ్చాం. తర్వాత బీమా అనేది ఆటోమేటిక్గా వచ్చింది, చంద్రన్న బీమా అని, దాన్ని వాళ్ళకి చేర్చేసాం. అది 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు. నువ్వు ఎందుకు చెప్పడం? 5 లక్షలే ఇస్తానని చెప్పడం ఎందుకు? 5,000 కూడా ఎత్తుబడి ఖర్చులు గీలేని గవర్నమెంట్ మీది. మీరు మళ్ళీ ముస్లింల మీద మాకు అంత ప్రేమ ఉంది, ఇంత ప్రేమ ఉంది, మేము పెద్ద విషయము అని ఎలా చెప్తారండి? మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇదేదో తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ, వైసీపీ మీద వ్యతిరేకత కాదు. మీరు నిజంగా
ముస్లింల మీద ప్రేమ ఉన్న వాళ్ళే అయితే ముస్లింలకి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఆ యొక్క హామీల్ని ఒక్కటైనా నెరవేర్చారా లేదా అనేదాన్ని మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ముస్లిం ప్రజలకి ద్రోహం చేయమాకండి. ముస్లింలకి హిందువుల మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాలని మీరు ఒక బూచీలాగా చూపించి దాన్ని మీరు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య వైరాన్ని సృష్టించబాకండి. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ ఉంటే ఎలక్షన్ చేయండి. గెలుపోటములు దైవాధీనం. ఎవరి చేతుల్లో ఏమి అవసరమో దాన్ని 100% భగవంతుడు చేస్తాడు. కాబట్టి నా అభ్యర్థన ఏంటంటే, చివరిగా దాదాపు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. అనేక మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు, అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నీతివంతుడు, నిజాయితీ పరుడు, గౌరవనీయుడు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున మనం ముందుకు వస్తూ ఉన్నారు. ఎంతోమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతోమంది పోటీ చేశారు. కానీ ఒక ముస్లిం పర్సనల్ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఘనత గౌరవనీయులైనటువంటి కావ్యకృష్ణారెడ్డి గారికే దక్కుతుంది. మేము ఎంతోమందిని అడిగేవాళ్ళం, సార్ మేము ఉండేది వెంగళరావు నగర్, బాలకృష్ణారెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో ఉంటాం. మా ఇళ్లలో ఎవరైనా చనిపోతే మేము వైకుంఠపురంకి మోసుకోపోవాల్సిన పరిస్థితి అయిపోయింది సార్. కాబట్టి మాకు శ్మశానం ఇవ్వండి, శ్మశానానికి స్థలం ఇవ్వండి అని అడిగాం. ఏ ఒక్క నాయకుడు మీకెందుకు మేము చేస్తామన్నారే కానీ ఇంతవరకు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. నేను ముందుగా సర్వలోకాల సృష్టికర్త అయిన ఆ అల్లాహ్కు వేన్నోళ్ళ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఒక దగ్గర చేరి తెలుగుదేశం పార్టీ యొక్క ఘనతని, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని, కావ్యకృష్ణారెడ్డి గారి యొక్క కీర్తిని తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను ముందుగా అల్లాహ్కి వేన్నోళ్ళ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో వైసీపీ గవర్నమెంటు, గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంటు ముస్లిం మైనారిటీ సోదరులకి ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏం చేసింది అనే దాని మీద ఈరోజు జరుగుతున్న ఈ చర్చలో భాగంగా మొన్న 3వ వార్డు నుంచి నాయబ్ రసూల్ అనే ఆయన వైసీపీ సానుభూతి పరుడో లేకపోతే ఆయనకి ఈ మధ్య పదవి ఏదో ఇచ్చారు, జిల్లా కార్యదర్శి అని ఆయన ఏదో మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని అభియోగాలు మోపడం జరిగింది. ఆయనకి తెలుసో తెలీదో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. 1983 నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో స్థాపించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీతో బీజేపీ పార్టీతో పొత్తుంది. మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బీజేపీతో పొత్తు పెట్టుకున్న దానివల్ల ముస్లింలు నష్టపోయారు, ముస్లింలు ఇబ్బంది పడిపోయారు, ముస్లింలని చంపేస్తారు, ముస్లింలకి ధన ప్రాణ మానం వాటన్నిటికీ కూడా భంగం కలుగుద్ది అనే దుమారాన్ని రేపుతూ ఉన్నారు. మనమందరం గమనించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మనకి రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు మనకు రాష్ట్రపతిగా పనిచేశారు. భారతదేశ మొట్టమొదటి పౌర స్థానాన్ని ముస్లింలకు కేటాయించడం జరిగింది. కాస్తైనా మనం మానవత్వం, జ్ఞానం ఉండి ఆలోచిస్తే బీజేపీ గవర్నమెంట్ వల్ల మనం ఏమి నష్టపోయాం అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి ఖ్యాతి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లే. ఫ్రీ బియ్యం ఇస్తున్నవన్నీ కూడా ఫ్రీగా 20 కేజీలు ఇస్తున్నారు, 40 కేజీలు ఇస్తున్నారు, 2 దఫాలకు ఇస్తున్నారు. అవన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి.
కేంద్రం యొక్క సహాయ సహకారాలు రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి అవసరం ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పోతే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 13, 2018 వైజాగ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన అనేక హామీలు మైనారిటీస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆ హామీలని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. ఆ యొక్క హామీల గురించి ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆయన యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాన్ని లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కూడా మర్చిపోయినట్టున్నారు. ఆయన మొట్టమొదటి అంశంగా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ₹1,00,000 రుణం ఇస్తాను అని చెప్పారు. నిరుద్యోగ యువతకి నేను చదువుకొని ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏదో ఒక పనిని వృత్తుల్ని చేపట్టడానికి నేను వాళ్ళకి ₹5,00,000 రుణాన్ని నేను వడ్డీ లేకుండా ఇస్తానన్నాడు. అసలు ఈరోజు మైనారిటీ కార్పొరేషన్ అనే దానికి పాత వేసేసాడు ఆయన. ఈరోజు మైనారిటీ కార్పొరేషన్ అనేది లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, కానీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీ సోదరులు సోదరీమణులు గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఇంకో విషయం ఏమంటే నామినేటెడ్ పదవులు ఇస్తానన్నాడు. నామినేటెడ్ పదవులు మరియు ప్రభుత్వ కాంట్రాక్టులలో మీకు 50% ఇస్తానని చెప్పాడు. ఆయన యొక్క అజెండా అన్నమాట ఇది, ఆయన యొక్క మేనిఫెస్టో. ఆయన యొక్క మేనిఫెస్టోని నేను చదువుతున్న, వేరే మేనిఫెస్టో కాదు, జగన్మోహన్ రెడ్డి యొక్క మేనిఫెస్టో ఇది. డిసెంబర్ 13, 2018 వైజాగ్లో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముస్లిం మైనారిటీస్ కోసం తయారు చేసినటువంటి మేనిఫెస్టో ఇది. తర్వాత పోతే దుల్హన్ పథకం ద్వారా ముస్లిం చెల్లెమ్మల వివాహానికి ₹1,00,000 కానికిస్తానన్నాడు. అప్పటికే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ₹50,000 ఇస్తూ ఉన్నారు. దుల్హన్ పథకం కింద ఎవరైతే పేద కుటుంబ మహిళలు ఉన్నారో, వివాహం కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹50,000 లెక్కన ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఈయన కొంచెం ముందుకెళ్ళి ఆయన 50,000 ఇచ్చాడు, నేను ₹1,00,000 ఇస్తాను అని అన్నాడు. అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు 1,00,000 వస్తుంది అనని నీ మాటలు నమ్మి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల మాటలు నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మా యొక్క మైనారిటీ వర్గం మొత్తం ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది గతంలో. కానీ ఆ యొక్క దుల్హన్ పథకం అనే పథకాన్ని తీసేశాడు. ఆ దుల్హన్ పథకం అనేది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఈ 5 ఏళ్లలో అనేక మంది పేద మహిళలకి వివాహాలు జరిగాయి కదా, ఎక్కడైనా ఒక్కరికి ₹1 ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. తర్వాత పోతే మైనారిటీ సప్లాన్తో పాటు ఇస్లామియా బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్నారు. ఇస్లామియా బ్యాంక్ అంటే ముస్లింలకి ఒక సాంప్రదాయం. వడ్డీ లేని సొమ్ము తినాలి, వడ్డీ మాకు హరాము, వడ్డీ తింటే మేము పంది మాంసం తిన్న దాంతో సమానము, కాబట్టి మేము వడ్డీ దరిదాపుల జోలికి పోము, వడ్డీకి ఇవ్వడం కానీ వడ్డీకి తీసుకోవడం కానీ మాలో నిషిద్ధం చేయబడింది, హరాం చేయబడింది అనే భావన కలిగిన వాళ్ళు ఇస్లామియా సోదరులు సోదరీమణులు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాడు ఆయన, నేను ఇస్లామియా బ్యాంకుని ఏర్పాటు చేస్తాను, ఎటువంటి వడ్డీ లేని రుణాలను మీకు ఇస్తాను, ₹5,00,000 వరకు మీకు రుణాలు ఇస్తాను అన్నాడు. కానీ దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇది లేదు. అంటే నేను కేవలం ఆయన వరకు చేయలే, కానీ మేము అడగల. గౌరవనీయులైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారిని మేము అడగల, మాకు శ్మశానం కావాలి అని. మా అవసరాలను గుర్తించి మేము ఎక్కువ మంది పేదవాళ్ళమే కాబట్టి, మేము ఎక్కువగా ఉండేది బాడిగలలోనే కాబట్టి, మేము చనిపోతే మా శవాన్ని అక్కడి నుంచి తీసేయమంటారు కాబట్టి మీకు ఒక కమ్యూనిటీ హాల్ అవసరం ఉంది, మీకు ఒక ఖబరస్థాన్ అవసరం ఉంది. ఆ ఖబరస్థాన్ కోసం నేను 10 ఎకరాల స్థలాన్ని మీకు ఇప్పించి దానికి మట్టి తోలించి మీకు రెడీ చేసి ఇస్తాను, మీకు కమ్యూనిటీ హాల్ ఇస్తాను. తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినటువంటి షాదీ మంజిల్ని నేను మళ్ళీ పునరుద్ధరిస్తాను. మీరు మీ ముస్లిం ప్రజలందరికీ కూడా మీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఉండాలని కోరుకుంటారు. దానికి ఇస్లాం మరియు ఇస్లాం అరబీ అవసరం ఉంది, మీకు ఆ చదువు అవసరం ఉంది. దానికి సంబంధించి నేను మద్రసాలను కట్టించిస్తానని చెప్పిన ఘనత ఒక కావ్య కృష్ణారెడ్డి గారికే ఉంది. అటువంటి వ్యక్తికి ఓటేయకపోతే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఖురాన్ చెప్తా ఉంది, ఎవరిని మంచివాడు అని అంటారు, ఎవరిని మనిషి అంటారంటే
ఎవడైతే మంచిని ఆహ్వానిస్తాడో, ఎవరినైతే చెడుని నిరోధిస్తాడో వాడే అసలైన మనిషి అని చెప్తుంది ఖురాన్. కాబట్టి ముస్లిం సోదరుల అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మంచిని ఆహ్వానించండి, చెడుని నిరోధించండి. 10 సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చూసాం, ఎక్కడా పిడికిన మట్టేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఎవరికి ఏ ప్లాన్లు అందలేదు, ఏది మన మైనారిటీస్కి అందలేదు. ఆలోచించమని చెప్తున్నా నేను, ఆలోచించమని నా విన్నపం. కాబట్టి మీరందరూ ఆలోచించి మీ యొక్క ఓటుని, మీ యొక్క అమూల్యమైన ఓటుని, రాజ్యాంగం కల్పించిన మీ అమూల్యమైన ఓటుని గౌరవనీయులైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థికి, అట్లానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ ఓటును ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి పాత్రిక మిత్రులకు నమస్కారం. మీ ద్వారా కావలి పట్టణ ప్రజానికానికి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక విజ్ఞప్తి. ముస్లిం మత పెద్దలారా, ముస్లిం మేధావులారా, ముస్లిం యువత, ముస్లిం ఆలోచన పరులారా, ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం ఉన్నప్పుడు, దేశం ఉన్నప్పుడు అన్ని కులాలు, అన్ని మతాలు చెందినటువంటి వారు ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ జనాభాలో ముస్లింలు కూడా ఒక భాగం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఈ జనాభా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగమైనటువంటి ముస్లింలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాష్ట్రం ఒక అవకాశం ఇచ్చిన ఫలితంగా 30 ఏళ్ళు వెనకపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రజల హక్కులను ఏ విధంగా కాపాడాలి, ఏం చేయాలని తపనతోటి ఎన్టీఆర్ వారసుడు ఈ రాష్ట్రంలో రాజకీయ చతురుడు, చాణక్యుడు, ఈ భవిష్యత్తును తీర్చేటటువంటి నాయకుడు, నిరంతరం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయం రాష్ట్రం అభివృద్ధి కోసం అనేది ప్రధానమైంది. మిత్రులారా, మీ పార్టీ మీద మీ అభిమానం ఉంటే మంచిదే, మీ పార్టీ పట్ల, మీ నాయకుడి పట్ల విధేయత ఉంటే మంచిదే. కానీ మన సామాజిక వర్గం పేరు పెట్టుకొని, నేను మస్తాన్, నా పేరు, మీ పేరు నాయుడు, కానీ సామాజిక వర్గం ఒకటే. మీరు మభ్యపెరిచి, మసిపూసి, మారేడుకాయ చేయటం అనేది మన సామాజిక వర్గానికి ద్రోహం చేసిన వాడు అవుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముస్లింలకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? శభాష్. నేను వస్తే మీరంతా మీ ముస్లిం సమాజం వడ్డీగా కట్టే విధానం ఒప్పుకోరు. కాబట్టి ఇస్లాం బ్యాంకుని నేను పెడతాను, మీకు లోన్లు ఆ బ్యాంకు ద్వారా ఇప్పిస్తాను, అందులో నుంచి మీరు అన్ని కార్యక్రమాలు జరుపుకొని చెప్పి మీ నాయకుడు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన విషయాన్ని, నాయకు గారు రాష్ట్ర నాయకులు అంట మీరు, ఈ విషయం మీకు గుర్తుందా? ఈ 5 ఏళ్లలో ముస్లిం బ్యాంకు బ్రాంచి హెడ్ ఆఫీస్ ఉందో తెలియదు, కానీ బ్రాంచ్ అయినా మీ ఎమ్మెల్యే గారు కావులు పెట్టారా? కాబట్టి తొలి జాతికి, మన సమాజ సామాజిక వర్గానికి ఎవరైనా ద్రోహం చేస్తే చంద్రబాబు నాయుడు గారి కాదు, మీ జగన్మోహన్ రెడ్డిని చెప్పి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు ముస్లింల పట్ల చాలా బాధ ఉన్నాయి,
చాలా సంతోషం. లాల్జాన్ బాషా గారికి చంద్రబాబు నాయుడు ఏదో చేశారంట. ఆ విషయాలు నువ్వు చెప్పలే. ఏం చేశాడు? ఆచార్య రంగా గారు అంటే భారతదేశంలో ప్రముఖ నాయకుడు. తెలుగు జాతిలో ఒక వర్గం ఆయన్ని మెచ్చుకునేటటువంటి నాయకుడిని. అలాంటి నాయకుడి మీద గుంటూరు నియోజకవర్గంలో బలమైనటువంటి సామాజిక వర్గం కలిగినటువంటి ఆ సామాజిక వర్గం మీద లాల్జాన్ బాషా గారిని నిలిపి అఖండ మెజార్టీ గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు మా ఎన్టీఆర్. లాల్జాన్ బాషాకి ఏమన్నా జరిగింది బాబు, నీకు తెలుసా? ఆ చరిత్ర నీకేమో తెలుసా? మెహర్బానీ మాటలు పొందాలని, ఏదో సాధించుకోవాలని చెప్పి జాతిని సామాజిక వర్గాన్ని కుదువ పెట్టొద్దు, ధైర్యంగా మాట్లాడండి. లాల్జాన్ బాషాకు చాలా న్యాయం జరిగింది. మీరు ముస్లింలకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్లు ఇవన్నీ ఇచ్చాడు అని. కొండ మిరపకాయ అంత చాలు. మాకు లాస్ట్ మినిట్లో భారతదేశంలోనే పేరు సంపాదించినటువంటి మహమ్మద్ షరీఫ్ని శాసన మండలి అధ్యక్షుడు పెట్టారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి ప్రయత్నాలు మీరు చేసినప్పుడు, అమరావతి భూములను లాక్కునేటప్పుడు, శాసనసభలో తీర్మానం చేసినప్పుడు, శాసన మండలిలో మీ బెదిరింపులకు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి షరీఫ్ని అవమానం వచ్చినప్పుడు మీకు గుర్తులేదా? అయినా ఈ రాష్ట్రం అందరిది, ముస్లిందే కాదు. అమరావతి రైతులు వేలాది ఎకరాలు ఇచ్చారు. అలాంటి వాళ్ళకు ద్రోహం చేస్తున్నాడు ఆయన. శాసన మండలిలో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించి పాలాభిషేకం చేస్తున్నాడు. అలాంటి నాయకుడిని సృష్టించాలని తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మీరు ఒక మాట చెప్పారు, మేము అమ్జద్ బాషాని హోమ్ మినిస్టర్ ఇచ్చాము అని, డిప్యూటీ హోమ్ మినిస్టర్. చాలా సంతోషం. అహ్మద్ బాషా గారు రాయలసీమలో కడపలో ఒక భాగం. ఈయన వచ్చిన తర్వాత ముస్లింలకు మీరు ఏం మాత్రం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీల పత్రికా విలేకరుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చేసిన మా మైనార్టీ సోదరులందరికీ నా యొక్క నమస్కారములు, అస్సలాము అలైకుం. ఈరోజు కొంతమంది వైసీపీలో ఉండే మైనార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు మేలు చేశారని గొప్పలు చెప్తున్నారు. అసలు ముస్లింలకి అన్యాయం జరిగింది ఈ 5 ఏళ్ల కాలంలో. కారణం అనేక పథకాలు, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసి వాళ్ళకి, మా ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం చేసింది. మాకు మేలు జరిగిందంటే కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే మేలు జరిగింది. ఎన్టీ రామారావు హయాం నుంచి కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు కూడా ముస్లింలకు ఎంతో మేలు జరిగింది. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టక ముందు కనీసం మాకు ఒక మాకు సంబంధించిన ఒక శాఖ కూడా క్యాబినెట్ హోదా కలిగి లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వక్ బోర్డుకి క్యాబినెట్ హోదా కల్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 శాఖలు, వక్ బోర్డు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, ఈ 5 శాఖల్ని విలీనం చేసి దానికి ఒక క్యాబినెట్ హోదా కల్పించి మా ముస్లిం కమ్యూనిటీకి ఎంతో మేలు చేశారు. తర్వాత ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు రద్దు చేయడం జరిగింది. దుల్హన్ పథకం కానివ్వండి, రంజాన్ తోఫా కానివ్వండి, మరియు మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, అనేక పథకాలు రద్దు చేసి కేవలం ఒక ఇమాం మౌజన్ల శాలరీ ఒకటి కంటిన్యూ చేసి, అది కూడా గత 6 నెలల నుంచి ఈ 5 సంవత్సరాల్లో కనీసం
సగం నెలలు కూడా డబ్బులు చెల్లించలేదు. ఈ సంవత్సరం కూడా 6 నెలల నుంచి ఇమాం జీతాలు చెల్లించలేదు. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంటే మా ముస్లిం కమిటీకి సంబంధించిన కొంతమంది వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. గతంలో తెలుగుదేశం హయాంలో మండలి చైర్మన్గా మా అహ్మద్ షరీఫ్ గారిని నియమించడం జరిగింది. శాసన మండలి చైర్మన్గా అనేక నామినేటెడ్ పదవులు ముస్లింలకు కేటాయించడం జరిగింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా కావలికి చెందిన సర్దార్ హుస్సేన్ గారిని ఏర్పాటు కేటాయించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే మైనార్టీలకి న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలందరికీ వచ్చినంత ధన్యవాదాలు. కావలి పట్టణంలో ముస్లిం సోదరులు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ల దోహి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 సీఎం అయిన తర్వాత ముస్లింస్ యొక్క పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 సీఎం అయిన తర్వాత ముస్లిమ్స్ మైనార్టీలకి 10 పథకాలు అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10 పథకాలన్నీ రద్దు చేశారు. ఎవరు ముస్లింస్ రద్దోయి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముస్లింల దోహి అంటున్నారు. ఏమయ్యా, మేము ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ యొక్క మైనార్టీలకు 10 పథకాలు ఇస్తే దాంట్లో దుల్హన్ పథకం ప్రతి ఒక్క ఆడ మనుషులకు పెళ్ళికి 50,000 లెక్క ప్రతి ఒక్క ఆడపడుచుకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని రద్దు చేశారు. రంజాన్ తోఫా 10 లక్షల మందికి సంక్రాంతికి రంజాన్కి ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని రద్దు చేశారు. ముస్లిమ్స్లకి విదేశీ విద్యా కనుక ఎంతోమంది పిల్లకాయలు విదేశీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు, దాన్ని రద్దు చేశారు. ముస్లిమ్స్ మైనార్టీ ఒక హజ్ యాత్రకి వెళ్ళడానికి సబ్సిడీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీరేమి ఇచ్చారు? ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్నో పథకాలని రద్దు చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు అంటున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ముస్లిమ్స్ ఒక ఓటు వేయబాకండి అంటున్నారు. ముస్లిమ్స్ ఒక ఓటు అడగదాని హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. ఎందువలనంటే ముస్లిమ్స్ ఒక మనోభావ దెబ్బలు 2019 సీఎం అయిన తర్వాత ఎన్ఆర్సీ సిఏ ఒక బిల్ని పాస్ చేసిన ఒక ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిమ్స్ రోడ్ల మీద పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే పొత్తు ఉన్న 2014లో చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కి ఏ రోజైనా హాని జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ముస్లిమ్స్ ఒక మైనార్టీ మహిళకు కానీ ముస్లిమ్స్ ఒక అందరికీ ఏదో ఒకటి చెడ్డ పేరు తెచ్చాడు, కానీ ఏ రోజు కూడా మంచి పేరు తీసుకురాలేదు. మాకు ఒకటే భవిష్యత్తు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసి గెలిపించుకుంటే మైనార్టీకి ఏ రోజు కూడా హాని జరగదు. ముస్లిమ్స్ ఒక మైనార్టీ స్టేట్లో ఎంతోమంది ఉన్నారు, దానికి భయపడే అవసరం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాకు హాని జరగదు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. 2014 నుంచి 19 దాకా మాకు ఏ రోజు కూడా తేడా జరగలేదు. ఏ రోజుగా మా గవర్నమెంట్లో ముస్లిమ్స్ ఒక పేరు తీయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే ముస్లిమ్స్ హజ్ యాత్ర తీసేశారు, దుల్హాన్ పథకం తీసేశారు, రంజాన్ తోఫా తీసేశారు, ఎన్నో పథకాలు తీసేశారు. కాబట్టి ఈ స్టేట్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయడం మన బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ముస్లిమ్స్ మనసులో పెట్టుకుని 2019లో ఎన్ఆర్సీసీఏ పౌరసత్వ బిల్ని అమలు తీసుకొచ్చింది ఎవరు? దానికి లోక్సభలో పెట్టింది ఎవరు? ఇవన్నీ మనం గమనించుకుని మైనార్టీ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాం. అస్సలాము అలైకుం. ఈరోజు నేను ముఖ్యంగా కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు జరిగిన మేలు గురించి మాట్లాడదలుచుకున్నాను. 2014లో కౌన్సిల్ ఏర్పడింది, తెలుగుదేశం పార్టీ చైర్మన్ అయ్యారు. దాంట్లో 22 మంది సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. అందులో ముస్లింలకు సంబంధించిన 2 మహిళా ప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అవతల పార్టీలో అసలు ముస్లిమ్స్ అనే వాళ్ళే లేరు. తెలుగుదేశం పార్టీ ఎంత విలువిస్తుందనేది ఇక్కడే చూసుకోవచ్చు లోకల్గా.
ఆ ఇద్దరు కూడా ముస్లిమ్సే. ఇద్దరు ప్రజాపతి, ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. దాని తర్వాత ముఖ్యంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మేము అప్పుడు ఉన్నప్పుడు 5 ఏళ్లలో ప్రతి వార్డులో ముస్లింల ప్రాధాన్యత ఉన్న ప్రతి వార్డులో సంవత్సరానికి 10 మందికి తగ్గకుండా దాదాపుగా 5 ఏళ్లలో 50 మందికి ఒక వార్డులో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా డైరెక్ట్గా లోన్స్ ఇస్తే ఇలాంటి షూరిటీ అందులో 1 లక్ష రూపాయల సబ్సిడీ ఉండేది. వాళ్ళు ఈరోజు ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు, అయ్యా మేము ఈ షాప్ పెట్టుకున్నామంటే మీ ప్రభుత్వంలో ఇచ్చిన ఆ డబ్బులతోటే మేము చేసుకున్నాం. అలాంటి పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ముఖ్యంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆ రోజుల్లో వితంతు మహిళలకు ఎలాంటి హామీ లేకుండా 100లాది మందికి 10,000 రూపాయలు డైరెక్ట్గా చెక్కుల రూపంలో ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. దాని తర్వాత మన షాదీ మంజిల్లో ఈ 5 సంవత్సరాల్లో ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి కుట్టు మిషన్లు అయితే నాకు తెలిసి కొన్ని వేలు ఇచ్చి ఉంటారు. వేలాది మందికి కుట్టు మిషన్లు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీయే. తర్వాత మైనార్టీలకి ఉన్నత విద్య, విదేశీ విద్య ఎంతోమందికి అందించారు. తర్వాత వచ్చేసి ముస్లింల ఇళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళలో ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది చనిపోయినా కూడా వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ముందు మట్టి ఖర్చులకి ఆన్ ది స్పాట్లో 5,000 రూపాయలు ఇచ్చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. అవన్నీ ఇంక ఈ పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో. తర్వాత ముఖ్యంగా మన ఈద్గా ఉంది తుఫాన్ నగర్లో, ఆ ఈద్గా అసలు నమాజ్ చదువుకోవడానికి సరిగా లేదని తెలుగుదేశం గవర్నమెంట్లోనే 10 లక్షల రూపాయలతోటి ఆధునీకరించింది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. అది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. తర్వాత వెంగళరావు నగర్లో ఒక షాదీ మంజిల్ ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం పార్టీయే. కాబట్టి విఘ్నులైన ముస్లిం సోదరులు ఈరోజు బీజేపీ అని అది ఇది అని అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అది 2014లో బీజేపీతో అలయన్స్ ఉన్నందువల్ల మన కావలి పట్టణంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ వార్డుల్లో జరిగిన డెవలప్మెంట్ గ్రాంట్స్ కానీ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు చేత ఎన్నో చేయించుకోగలిగామంటే ఆ రోజు మనం అలయన్స్లో ఉండబట్టే చేసుకోగలిగాం. ఇప్పుడుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు బీజేపీతో 100% పెట్టుకోవాలి, తప్పదు. అది దాన్ని ఏదేదో చెప్పి పూచిగా చూపించి ఎక్కడో కొన్ని రాష్ట్రాల్లో ఏదేదో గొడవలు దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఆపాదించడం ఎంతవరకు మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాతావరణం లేదు. ఇక్కడ హిందూ ముస్లిం సోదరులు అనేవాళ్ళు అన్నదమ్ములా ఉంటారు. ఇదంతా విఘ్నులైన కావలి నియోజకవర్గం ముస్లిం సోదరులు తెలుసుకుంటారని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. మొన్నటి మీటింగ్లో నాయక్ గారు చెప్పడం జరిగింది, వైసీపీ మైనార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు ఎంత అభివృద్ధి చెందారో ముస్లిం నాయకులు అది ఆ విధంగా వైసీపీలో చెందింది. ఎన్టీఆర్ గారి అప్పటి నుంచి ముస్లింలకి చేయూత ఇవ్వటం జరిగింది. మా ముస్లింలకి మా దుకాణం మకాన్ కింద పథకాలు ఇవ్వటం, మైనార్టీ లోన్స్ ఇవ్వటంలో కానీ, దుల్హన్ పథకంలో కానీ, విదేశ విద్యలో కానీ, హజ్ యాత్రకు పంపించడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన చేయూత ఏ ప్రభుత్వం దొరికింది. మాట్లాడితే 4% రిజర్వేషన్ ఇచ్చామంటారు. 4% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడం ఏంటి? వీళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్తున్నారు 4% నుంచి వైసీపీ నాయకులు. వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. ఇంతవరకు ముస్లింలకు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాలు ముస్లింలకు ఏం చేశారు? ఏ పథకం ఇచ్చారు? ఏం దుల్హన్ పథకం తొలగించిన దానికి చెప్పుకుంటారా? దుల్హన్ ఇమాములకి మోదానికి ఇచ్చిన గౌరవవేతనం గురించి చెప్పుకుంటారా? ఎగ్గొట్టారు దానికి. మసీదులకి మరమ్మతులకు ఇచ్చిన దాని గురించి చెప్తారా? దేని గురించి చెప్తారు? దేని గురించి చెప్తారు చెప్పండి. ముస్లింల ద్రోహి చంద్రబాబు అంటున్నారు. ఎవరు ద్రోహి అనేది మీ గుండెల మీద మీ మనస్సాక్షికి మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముస్లిం ద్రోహి. ఈ 5 సంవత్సరాలు ముస్లింలకు ఏం చేశారు? ఏదైనా ఒక మంచి పథకం చేసాము, మంచి పథకం ఇచ్చాము, వాళ్ళకి మేలు చేసుకొని చెప్పమని చెప్పండి. ముస్లింలకి ఎక్కడికక్కడ అణిచివేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.